హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్లో చూశారు కదా. ఈ వ్లాగ్ వచ్చేసరికి రైనీ డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈ మధ్య ఏంటంటే వర్షాలు బాగా పడినాయి కదా. సో మేము ఉండేది గుంటూరులో కాబట్టి మాకు అంతగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎంత ఫ్లడ్స్ వచ్చినా కూడా వాటర్ ఎక్కువ ఆగవు. కాసేపటికి ఆ ఒక్కరోజు 2 డేసే ఇబ్బంది. కానీ విజయవాడ సైడ్ అయితే అసలు బాగా ఈ వర్షాలకి బాగా మొత్తం మునిగిపోతుంది కదా ఈ మధ్య అయితే. సో మేము ఉండేది ఏంటంటే అపార్ట్మెంట్లో కదా, అసలు మాకు ఇంకా ప్రాబ్లమే ఉండదు. ఇంకా ఒక పక్క ఇలా వాన పడుతుంటే ఏదైనా వేడివేడిగా టేస్టీగా తినాలనిపించింది కదా. సో అలానే ఆ రోజైతే సృజన్కి చికెన్ తినాలనిపించింది. సో ఇంకా అందుకే వచ్చాడనమాట. అది కాక మా ఇంట్లో ఆ రోజు పవర్ అయితే లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది, పవర్ లేదు. ఇంకా టిఫిన్ కూడా ఏం వేయలేదనమాట నేను. ఇంకా ఆ రోజు వస్తా బయట నుంచే టిఫిన్ కూడా తెచ్చాడనమాట. సృజన్కి పూరి ఇష్టం కాబట్టి వేడివేడి పూరి తెచ్చుకున్నాడు, నాకు దోశ తెచ్చాడు. సో ఇంకా చికెన్ కూడా తెచ్చాడనమాట. ఎలాగో నువ్వే తెచ్చావు కదా, నువ్వే చెయ్యి ఈరోజు, ఎప్పుడు నేనే చేస్తూ ఉంటా, బోరు కొట్టేస్తుంది, ఈరోజు నువ్వు చేయని అయితే సృజన్ చేత చేయించాను ఈరోజు. ఇంకా మేము ఇక్కడ ప్రశాంతంగా టిఫిన్ చేస్తుంటే నిహాన్ కూడా లేచాడనమాట ఒక నిద్రేసి. ఇంకా వాడికి కూడా కొంచెం మెత్తగా చేసి పెడుతున్నాను. ఈ మధ్య మేమేం తింటున్నా కూడా అది మెత్తగా చేసి పెడుతున్నాను, ఎందుకంటే వాడు ఇంకా పెట్టమని ఏడుస్తున్నాడు, ఇంకా ఏం చేయలేము కదా. సో ఇంకా చికెన్తో అయితే ఈరోజు రెసిపీ ఏంటంటే ఫ్రై అయితే చేస్తున్నాడు. దానికి కాంబినేషన్లో నేను పప్పుచారు అయితే చేశాను. సో దీని రెసిపీ కూడా చెప్తాను ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. చికెన్ నేను చేసే వంటల్లో ఏంటంటే చికెన్ ఫ్రై అంటే మా హస్బెండ్కి బాగా ఇష్టం, అంటే ఫేవరెట్ అనమాట. సో అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో చూసేయండి మీరు కూడా. సో ఏంటంటే ఫస్ట్ చికెన్ మంచిగా క్లీన్ చేసుకుంటాం కదా, ఫస్ట్ బాయిల్ చేయాలి దాన్ని. సాల్ట్ అను పసుపు యాడ్ చేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ మేము ఎక్కువ యాడ్ చేసాము ఆ రోజు హడావుడిలో, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఇలా సాల్ట్ అను పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోయిద్ది, బాయిల్ అయిపోయింది కదా చికెన్. ఇంకా చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిద్ది కదా, అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మనం ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చికెన్కి బాగా ఉప్పు అయితే పట్టిద్ది. ఉప్పు వేయకపోతే ఇంకా చప్పగా ఉంటుంది అనమాట ముక్కలన్నీ. సో సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో. ఇంకా ఇక్కడ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట, రెడ్గా అవ్వాలి ముక్క, అప్పుడు గట్టిగా కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఈ ఫ్రైస్కి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఆయిల్ మంచిగా వేసుకొని ముక్క మొత్తం రెడ్గా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నేనైతే షాలో ఫ్రై చేస్తాను, డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చేయను. సో ఇలా ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని అటు ఇటు ముక్కకి రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాను అనమాట. నేనైతే ఈ రెసిపీ మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట. సో మంచిగా ఇట్లా సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఓపికగా చేసుకున్నామంటే మంచిగా రెడ్గా అయిపోయిద్ది అనమాట. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా రెడ్గా అవ్వాలి, క్రిస్పీగా. మంచిగా ఇట్లా రెడ్గా అయిపోయిన తర్వాత చికెన్ దాన్ని కొంచెం అంచులకు నెట్టేసి మధ్యలో కొంచెం స్పేస్ ఉంచుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నేనేంటంటే ఎప్పుడు ఇలానే చేస్తాను. కావాలంటే మీరు చికెన్ అంతా పక్కకి తీసి తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనేంటంటే ఎప్పుడు ఇలానే చేస్తాను. అది బద్ధకం అనుకోండి, లేకపోతే టైం సేవింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో నేనైతే ఇట్లానే చేస్తాను. ఆనియన్స్ వేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసి ప్లేట్ పెట్టేసామంటే చాలు, అవి మగ్గిపోతాయి కదా. సో అలా అయితే చేస్తాను అనమాట నేను. సో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసామంటే అవి మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇంకా డ్రై వేసుకోవాలి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఫస్ట్లో స్టార్టింగ్ వేసాం కదా, సో మీ టేస్ట్కి సరిపోయినట్టుగా. సో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి మెయిన్ దీనికి. సో చికెన్ మసాలా ఇలా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా సిమ్లో ఉంచామంటే మంచిగా మగ్గిపోతాయి కదా. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అంతా మగ్గిన తర్వాత లాస్ట్లో ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీ మొత్తానికి, కొబ్బరి పొడి వేసుకోవాలి. అది లేకపోతే అసలు ఈ రెసిపీ బాగోదు నన్ను అడిగితే. సో ఎందుకంటే కొబ్బరి ముందే వేసుకుంటే ఏంటంటే మాడిపోయింది కదా. సో అలా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉంచేసి కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. సో ఇంకా అయిపోయినట్టే మన చికెన్ రెసిపీ అయితే.
ఇంకా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ ఫ్రై పప్పుచారు ఉంటే సూపర్ ఉంటుంది కదా. సో మేము కూడా ఇంకా ఆ రోజు అయితే భలే ఎంజాయ్ చేసేసాము. సో రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.